ఏర్పడి యొక్క సీనయ అరణ్యంలో ఆనాడు ఇశ్రాయేలు జనంలో కాంతి శిశువులు ఎట్లయితున్నారు సహాయ స్థితిలో ఉన్నారు. మరింత తాజా సమాచారాన్ని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ బాధ్యుడు విజయరాజును అడిగి తెలుసుకుందాం. విజయరాజు గారు, ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? తిరిగి వచ్చిన క్రైస్తవ భక్తులు ఏమంటున్నారు? వాళ్ళు ఈజిప్ట్ వారు ఏదైతే సమస్యలు అనుభవించారో ఆ సమస్యలన్నిటి నుంచి భారత ప్రభుత్వం విముక్తుల్ని చేస్తూ ఈరోజు ఢిల్లీకి తరలించడం జరిగిందండి. ఈ ఉదయమే మేము ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకున్నాము. సో మేము రాత్రి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రులు శ్రీ జైపాల్ రెడ్డి గారితో మేము మాట్లాడాము ఈ విషయమై. సో వారికి ఢిల్లీలో ఏర్పాట్లు కావాలని అడిగినప్పుడు వారి యొక్క నివాసంలోనే వచ్చినటువంటి వారందరికీ కూడా ఏర్పాట్లు చేశారు. వచ్చినటువంటి బాధితులందరూ ఇప్పుడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారండి. కానీ మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళకి విముక్తి కల్పించి తిరిగి మన దేశానికి తీసుకురావడం కోసం? ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ముఖ్యంగా మంత్రి పార్థసారథి గారి యొక్క చొరవతో వారు చూపించినటువంటి ప్రేమతో ఈ రోజు వీరు బయటపడటం జరిగింది. ఆయన అనేక రకాలుగా కృషి చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడడం జరిగింది. క్రైస్తవ సంఘాలుగా మేము కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి అక్కడ ఉండబడినటువంటి భారత ఎంబసీతో కూడా వీరు మాట్లాడారు. వారు అక్కడ నుండి ప్రత్యేకంగా వీరు ఢిల్లీ సురక్షితంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఓకే, థ్యాంక్ యూ విజయరాజు గారు.